లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి విషయం గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా కావచ్చు న్యూస్లో కావచ్చు ఒక కుదుపు కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకోవడం, సామాన్య ప్రజల దగ్గర నుంచి ఇటు పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ అందరూ కూడా వీళ్ళిద్దరి కేసు గురించే మాట్లాడుతున్నారు. అయితే లావణ్య అండ్ రాజ్ తరుణ్ వీళ్ళిద్దరూ గత 11 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తూ ఉన్నారు. అండ్ తనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ కూడా చేయించారు రాజ్ తరుణ్ అనే విధంగా లావణ్య కేసు పెట్టింది. సో ఇన్ని రోజుల పాటు అంటే ఇప్పటి వరకు కూడా రోజు రోజుకి ఒక్కొక్క కొత్త మలుపు తిరుగుతుంది వీళ్ళిద్దరి కేసు. అనుకోని ట్విస్టులు కూడా ఎదురుపడుతున్నాయి. అండ్ ఈ కేసు అనే విషయం అనేది ఒక పక్కన పెడితే ఇటు మాల్వి మాల్హోత్రా రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు నటించిన సినిమా తిరగబడదాంరా స్వామి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా వీళ్ళిద్దరు ఒక వైపు జోరుగానే సాగిస్తున్నారు. అండ్ ఇంకోవైపు లావణ్య తండ్రి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, ఒకవేళ రాజ్ తరుణ్ ఇప్పటికి వస్తే నా ఆస్తి మొత్తమైన అమ్మేసి వీళ్ళిద్దరు పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తాననే విధంగా ఆమె చెప్పడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి రోజుకొక ట్విస్టులు బయటపడతా ఉంటే దీనికి సంబంధించి లావణ్యకు సంబంధించి న్యాయవాది ఎవరైతే ఉన్నారో దిలీప్ కళ్యాణ్ శుంకర ఆయనతోని ప్రెస్ మీట్ పెట్టించి ఆమె ఒక అనుకోని విషయాలు కొన్ని నిజాలు బయట పెట్టడం జరిగింది. ఎట్లా అంటే రాజ్ తరుణ్ నుంచి ఒక 2-3 కాల్స్ నాకు వచ్చాయి అనుకోని విధంగా వాళ్ళు మాట్లాడారు. ఒకసారి తన మేనేజర్ ఫోన్ చేశాడు, ఇంకోసారి వేరే వాళ్ళు ఫోన్ చేశారు, పోలీసులు ఫోన్ చేస్తున్నారు, బెదిరింపు కాల్ చేస్తున్నారు. ఒకవేళ రాజ్ తరుణ్ వదిలేసి తనకు క్షమాపణలు చెప్పేసి కేసు కూడా వాపస్ తీసుకుంటే 5 కోట్లు ఇస్తామనే విధంగా కూడా రాజ్ తరుణ్ ఆఫర్ ఇచ్చినట్టు ఆమె నిజాలు బయట పెట్టడం జరిగింది. అయితే తను 5 కోట్లు కూడా నాకు వద్దు, దాన్ని ఈజీగా రిజెక్ట్ చేసిందంట. 5 కోట్లు నాకు అవసరం లేదు, నాకు రాజ్ తరుణే కావాలి, తన ప్రేమనే కావాలనే విధంగా కూడా ఆమె చెప్పడం జరిగిందంట. అండ్ దాంతోపాటు ఒకవేళ 5 కోట్లు తీసుకొని రాజ్ తరుణ్ని వదిలేయకపోతే నేను చంపేస్తామనే విధంగా కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. సో ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినా ఎవరు ఏమనుకున్నా ఏ విధంగా నా మీద రిటర్న్ కేసులు పెట్టినా కూడా నేను మాత్రం స్ట్రాంగ్గానే ఉంటాను. నాకు రాజ్ తరుణే కావాలి, తన ప్రేమనే కావాలి, తను ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు, తను వేరే అమ్మాయితోని అఫైర్ పెట్టుకున్నా పర్లేదు, నాతో పాటే ఉండాలి, ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానని ఇప్పటికీ కూడా తను అదే మాట చెప్పడం జరుగుతుంది. ఒకవేళ తను చాలామంది అంటున్నారు ఎట్లా అంటే డబ్బు కోసమే రాజ్ తరుణ్ని అట్లా మగ్గి పెడుతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు 5 కోట్లు ఇస్తారని చెప్పినప్పుడు కూడా వదిలేయడం లేదు, నాకు తన ప్రేమనే కావాలని చెప్తున్నా అంటే ఖచ్చితంగా తను డబ్బు కోసం కాదు, తన ప్రేమ కోసమే ఉంది, గత 12 ఏళ్ల నుంచి తన కోసమే బతుకుతానని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరి తప్పు లేదనే విషయం పక్కన పెడితే ఆమె డబ్బులు ఇస్తామని ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా తను ఈజీగా రిజెక్ట్ చేసి తన ప్రేమని కావాలంటుందంటే ఖచ్చితంగా తనది ఒరిజినల్ ప్రేమ, ప్యూర్ ప్రేమ అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి దీని గురించి ఎక్కడ చూసినా కూడా మాట్లాడుకోవడం, ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పటికి కూడా హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కేసు మాత్రం విపరీతంగా మలుపులు తిరుగుతుంది, రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడైతే ఈ 5 కోట్ల విషయం బయటకు వచ్చింది. 5 కోట్లు ఆఫర్ ఇస్తానని రాజ్ తరుణ్ చెప్తున్నాడంటే అసలు తన క్యారెక్టర్ ఇదా, తనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇప్పటి వరకు సాఫ్ట్గా చూసాం సినిమాల పరంగా, తన యాక్టింగ్ పరంగా, తన ఎనర్జీ పరంగా చాలా వరకు చూసాం. ఇప్పుడు తనలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటే ఒక 5 కోట్లు ఆఫర్ ఇస్తానని చెప్పినాడంటే ఖచ్చితంగా తన వైపే తప్పు ఉందని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి చూస్తున్నాం తొందరలోని జడ్జిమెంట్ తర్వాత ఏం తీర్పు వస్తుంది, ఎవరి తప్పు ఉంది అనే విషయం. సో మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.